2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా విజేతగా నిలిచింది. దాంతో ముచ్చటగా మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 2 టైటిల్స్ గెలిచిన జట్టుగాను, సొంత గడ్డపై టైటిల్ అందుకున్న మొట్టమొదటి టీంగాను చరిత్ర సృష్టించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫైనల్లో కలిసికట్టుగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. శాంట్నర్ మాట్లాడుతూ, మేము ఈ టోర్నీలో ఫైనల్ వరకు చేరుకున్నందుకు మా టీంను చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఈ టోర్నీ మొత్తంలో మాకు చాలా పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇక ఈరోజు లక్షలాది మంది ప్రేక్షకుల ముందు ఒక అత్యుత్తమ జట్టు చేతిలో ఓడిపోయాం. అయితే ఇక్కడ ప్రేక్షకుల నుంచి మాకు ఎల్లప్పుడూ మద్దతు లభిస్తూనే ఉంటుంది. ఇక స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడం ఒత్తిడితో కూడుకున్న పని. ఈ విషయంలో భారత్ను అభినందించాల్సిందే. సూర్యకుమార్ యాదవ్ అతని టీం చేసిన కృషికి గర్వపడాలి. ఇక మా టీం విషయానికొస్తే ఈ టోర్నమెంట్లో మా టీంలోని ఆటగాళ్లు ఒక్కొక్కరు వేరువేరు సమయాల్లో రాణించారు. సూపర్ 8 సెమీఫైనల్స్లో అద్భుతమైన ప్రదర్శన అందించారు. కానీ ఈ రోజు మాత్రం టీమిండియా మమ్మల్ని 3 విభాగాల్లోనూ పూర్తిగా డామినేట్ చేసింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ ఈ స్థాయి వరకు వచ్చినందుకు మా ఆటగాళ్లు గర్వపడాలంటూ మిచెల్ శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో ఏకంగా 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 3 బ్యాటర్స్ అభిషేక్, సంజు, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. చివర్లో శివం దూబే మెరుపులు మెరిపించాడు. దాంతో టీమిండియా 256 పరుగుల భారీ టార్గెట్ను న్యూజిలాండ్ ముందుంచింది. ఇక ఆ తర్వాత చేజింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ వరుసపెట్టి వికెట్స్ కోల్పోవడంతో ఏ దశలోనూ టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఒకడే హాఫ్ సెంచరీతో కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. ఇక టీమిండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.